మెగా హీరోలతో పాటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా. చాలా రోజుల నుంచి చిరంజీవి తన 150వ సినిమా కోసం కథలు వింటున్నా ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదు అంటున్నారు. ఇటీవలే పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తాడు అనే వార్తలు వినిపించినా ఫైనల్ గా అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో చిరంజీవి రామ్ చరణ్లు మళ్లీ కథల వేట మొదలుపెట్టారు. తాజాగా చిరు 150వ సినిమా కోసం ఈ ఏడాది బాహుబలి, బజరంగి భాయిజాన్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలకు కథ అందించిన ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ అయిన విజేంద్ర ప్రసాద్ ని రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి విజేంద్ర ప్రసాద్ గారి నుంచి కథ తీసుకుంటే బాగుంటుందనిపించి ఆయన్ని సంప్రదించినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం చిరు 150వ సినిమాకి విజేంద్ర ప్రసాద్ మెయిన్ రైటర్ గా అయినా వ్యవహరించవచ్చు, లేదా చిరు బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ కావాలో ఆ విధంగా తన రైటర్స్ కి గైడ్ చేసే స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా అన్న పనిచేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫేమస్ రైటర్ చిన్ని కృష్ణ కూడా చిరు 150వ సినిమాకి కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. మరి ఫైనల్ గా ఎవరి స్క్రిప్ట్ చిరు చేస్తాడో అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇది కాకుండా చిరంజీవి త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించి అందరినీ కనువిందు చేయనున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.